ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. బడ్జెట్లో అసలు దీపం 2 పథకానికి నిధులు కేటాయించకుండా ఏ విధంగా ఉచిత సిలిండర్లు ఇస్తారని ప్రశ్నించారు బొత్స. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రభుత్వం చెప్పిన లెక్కలకు బడ్జెట్ నిధులకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు ఎమ్మెల్సీ. మొత్తం ఎంత కావాలి, దాని మింజోలే ఎంత పెట్టాము, ఈ బడ్జెట్లో దీనికి ఎంత కేటాయిస్తున్నాము, ఇదిగో ఈ అడాప్ అకౌంట్లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని యూజ్ చేస్తారు, లేకపోతే సర్ప్లస్ కింద మిగులుతుంది. అధ్యక్ష, నువ్వు బడ్జెట్లో పెట్టకపోతే ఏ రకంగా ఇస్తారు? బడ్జెట్లో సర్ప్లస్ లేకపోతే ఏ రకంగా మీరు ఇస్తారు? ఏ రకంగా నా తెలియకొడుతున్నాను, ఏ రకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష. ఇది ఎక్కడ కొత్త సిస్టాన్ని ఇన్వాల్వ్ అయితే కొత్త సిస్టమ్ తీసుకొస్తే ఎక్కడ? ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే దీపం 2 పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. దీనిపై కావాలనే ఎమ్మెల్సీ బొత్స అనవసరంగా ప్రజలకు అనుమానాలు కలిగిస్తున్నారని విమర్శించారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు, మీకున్న అనుభవంతో మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మాకు క్లియరెన్స్ రాదు. ఈ 894 కోట్లు జాయింట్ అకౌంట్లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి గౌరవ సభ్యులు నేను హామీ ఇస్తున్నాను, 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో 3 గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. ఈ సంవత్సరం మార్చి 31, 2025 ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2025 వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం 2 పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2,700 కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి